మాతృదేవో భవ, మాతృదేవో భవ. నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అసలు అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువేనండి. అసలు అమ్మ గురించి ఎన్ని కవిత్వాలు విన్నా, ఏం రాసినా అసలు ఏవీ తన కిందికి రావు. అసలు మనుషులని కాదండి, చిన్న చిన్న పక్షులే కానివ్వండి, లేదా ఏ ప్రాణి అయినా తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది. అంత గొప్పది అమ్మ. సరే, ఈ మదర్స్ డే సందర్భంగా మనతో పాటున్నారు ప్రముఖ గెస్ట్, ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, అమ్మలగన్న అమ్మ మన కరుణమ్మ. అమ్మతో మాట్లాడదాం, అమ్మ గొప్పతనం గురించి తెరుచుకుందాం. అంతేకాకుండా ఆడపిల్ల అంటే తను ఎదిగిన కొద్దీ తను పొందే స్టేజెస్ గురించి, తను ఎదురయ్యే అనుభవాల గురించి, వాటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదినోత్సవం అంటే నాకు తెలిసి, అంటే నా అభిప్రాయము, ప్రతిరోజు మాతృదినోత్సవమే. ఎవ్రీడే ఈజ్ మదర్స్ డే. వితౌట్ మదర్, తల్లి లేకుండా ఆ ఊహే భరించలేము మనము. ఎందుకంటే తల్లి లేనిదే ఆ రోజు గడవటం చాలా కష్టము. తల్లే పిల్లల కంటే ముందు ఇంట్లో కుటుంబంలో తెల్లవారుజామునే లేచి భర్తకి, పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ కావాల్సినవన్నీ చూసేది మొట్టమొదట తల్లే. ఎందుకంటే తల్లి ఎవరు బాధ్యతలు సవ్యంగా నిర్వర్తించినా నిర్వహించకపోయినా మదర్ అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి అందరికంటే ముందు నిద్రలేచి ఇంట్లో కావలసిన పనులన్నీ చూసుకొని, అందరికీ కావాల్సింది లేవగానే ఏమిటి, టీనో కాఫీయో పాలో కావాలి, అవి ముందు రెడీ చేసి, తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి, తర్వాత చదువులకి ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి వంట చేసి, అలాగే ఇంట్లో ఓ పక్కన పని మనిషి వస్తే ఆ పని మనిషికి కావాల్సినవన్నీ మళ్ళీ అందిస్తూ, పని మనుషులకి అన్నీ అందించాలి కదా, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకు వెళ్ళే వాళ్ళు తక్కువ. అంచేత వాళ్ళకి కావాల్సినవి కూడా చూస్తూ, చూడండి ఎన్ని పనులు అమ్మ చేసే పనులు, 1, 2 అని చెప్పడానికి లేదు. అంచేత ఎవ్రీడే ఈజ్ మదర్స్ డే. ప్రతిరోజు తల్లికి, తల్లి స్థానంలో ఉన్న స్త్రీమూర్తికి ప్రతిరోజు ఆమె యొక్క రోజే అని అంటాను నేను. ఎందుకంటే అమ్మ లేకుండా ఏదీ జరగదు. కనీసం కోడి కుయ్యకపోయినా ఆ రోజు తెల్లవారుతుంది. సూర్యోదయం అయితే తెల్లవారిపోతుంది. సిటీల్లో కోళ్ళు కూస్తాయో ఏవో నాకు తెలీదు, విలేజ్లో అయితే కోళ్ళు కూస్తాయి. అప్పుడు తెల్లవారినట్టు ఒక సిగ్నల్ అన్నమాట మనకి. కానీ ఇక్కడ తల్లి మాత్రము కోడి కంటే ముందు లేవాలి. లేచి అందరినీ నిద్రలేపి ఎవరి వేళకి వాళ్ళు చేసుకోవాల్సిన పనులన్నీ తను సహాయం చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని స్కూళ్ళకో, కాలేజీలకో, ఉద్యోగాలకో పంపించడము ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే ఈజ్ మదర్స్ డే. అవునమ్మా, ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు ఒక మహిళ తను లేచిన తర్వాత పిల్లలకి కానివ్వండి, భర్తకు కానివ్వండి, లేచిన తర్వాత తను అన్ని అంటే వాళ్ళని లేపడం, వాళ్ళకి కావాల్సినవి అందించడం, ఇందాక మీరు చెప్పినట్టు అవన్నీ చేస్తూనే ఉంటారు. అప్పుడు తెలియదు ఆవిడ వాల్యూ. ఎప్పుడైతే తను కొంచెం సిక్ అయ్యి పడుకున్నా, అంటే అవన్నీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ కుటుంబ సభ్యులకి, అరే అమ్ముంటే అది చేసేది, అమ్ముంటే ఇది చేసేది, నా భార్య ఉంటే అది చేసేది, ఇప్పుడు మేమే చేసుకోవాల్సి వస్తుంది అంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కష్టం. మీరు ఇందాక అన్నట్టు నిజంగా అమ్మ, అసలు అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీ అమ్మగారి గురించి మీరు చెప్పండి. మా మదర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే, నేను అమ్మని చూసి చాలా నేర్చుకున్నాను. నేనే కాదు, ప్రతి కుటుంబంలో పిల్లలు తల్లి తొలి గురువు. అంచేత తల్లి నుంచే చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలైతే పని పాటలు నేర్చుకోవడము, మగపిల్లలైతే మంచి చెడు తెలుసుకోవడము తల్లి ద్వారా వాళ్ళకి వచ్చేటువంటివి. అలాగే ప్రతి ఇంట్లో తల్లి మొట్టమొదటి గురువు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, అందరికంటే ముందు లేచేది అమ్మే కదా. అమ్మ లేచి అందరినీ లేపి అందరికి కావాల్సినవి చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏ ఒక్క రోజైనా తల్లి లేవలేకపోయినా
ఏదైనా చేయలేకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది ఎందుకు పడతారు అంటే 3 వంతులు వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చేది అమ్మే. అవును. అది ఒక రకంగా వీళ్ళకి నేర్పించినప్పటికీ నా బిడ్డలు అలసిపోకూడదు, నా బిడ్డలు కష్టపడకూడదు, నేను ఎందుకున్నాను వాళ్ళ కోసమే కదా, నేను తల్లిగా వాళ్ళకి ఏం చేయగలనో అవన్నీ చెయ్యాలి అనే తల్లి యొక్క తపన, తాపత్రయము, ఆ తల్లి యొక్క మమకారము బిడ్డల పట్ల ఏదైతే ఉంటుందో అది మరెవ్వరికీ ఉండదండి. అలాగే ఎవరిలోనూ మనము చూడలేము కూడా, ఒక్క మదర్లోనే చూడగలుగుతాము. గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమ లక్షణాలు, ఉన్నతమైన ప్రేమ, అది మామూలు ప్రేమ కాదు. ఆ లక్షణాలన్నీ తల్లిలోనే చూడగలుగుతాము. అంచేత తల్లి ఏ కారణం చేత అయినా ఏదైనా ఊరు వెళ్ళినా లేదా దురదృష్టవశాత్తు చనిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా తల్లి లేని లోటు వాళ్ళకి బాగా ఎక్కువగా ఫీల్ అవుతారు. కారణం ఏమిటి అంటే మదర్ యొక్క మమకారము, ప్రేమ అంత ఉన్నతమైంది. అటువంటి ప్రేమమూర్తి కాబట్టే తల్లి ప్రేమని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు మధ్యన, భార్యాభర్తల మధ్యన, లేదా స్నేహితుల మధ్యన, ఇంకా పరిచయస్తుల మధ్యన, ఎవరి మధ్యన ఉన్నటువంటి అభిమానాలు, ప్రేమలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైనది, గొప్పది తల్లి ప్రేమ. ఎందుకంటే తల్లి ప్రేమ వెనకాల స్వార్థము అనేటువంటిది 1% ఉంటుంది, 99% త్యాగనిరతి ఉంటుంది. తల్లి ప్రేమ వెనుక త్యాగనిరతి ఉంటుంది. అంటే తన తనువుని, అంటే శరీరాన్ని, మనసుని, తన సర్వస్వాన్ని త్యాగం చేయడానికి వెనకాడనేది ఒక తల్లి. తల్లి స్థానంలో ఉన్న స్త్రీమూర్తి. తక్కిన వాళ్ళందరూ కూడా స్వార్థంతో ఆలోచిస్తారు, బట్ మదర్ మాత్రం ఎన్నడూ స్వార్థంతో ఆలోచించదు. ఆవిడకున్న ఆ 1% స్వార్థం ఏమిటో కూడా నేను చెప్తాను. నా కుటుంబం, నా భర్త, నా బిడ్డలు అనేటువంటి స్వార్థం అంతవరకే, అంతకు మించిన స్వార్థం ఉండదు ఆవిడకి. అయితే అమ్మ, ఇప్పుడు మీరు మనం అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఒక మహిళకి అంటే తను పెరిగిన కొద్దీ కొన్ని స్టేజెస్ ఉంటాయి. యుక్త వయసు కానివ్వండి, తర్వాత పెళ్ళిడికి వచ్చిన తర్వాత, ఆ తర్వాత తల్లిగా, ఆ తర్వాత ఇట్లా కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక తల్లి తనకు కొడుకు పుట్టినప్పుడు, అంటే మామూలు ఇప్పుడు జనరల్ టాపిక్ అనమాట ఇది, కొడుకు పుట్టినప్పుడు ఓకే, తననంతా ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుతుంది, అంత ఓకే. పెళ్ళి అయిన తర్వాత కొడుకును అంటే ఏం చేసినా తప్పుగా అపార్థం చేసుకోవడం ఎందుకు జరుగుద్ది అట్లా? దీనికి తరతరాలుగా ఒక మన వ్యవస్థలో ఉన్న ఒక అవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏంటంటే పితృస్వామిక వ్యవస్థ మనది. ఈ వ్యవస్థలో ఏంటి జరుగుతుంది అంటే తల్లి తండ్రికి కొన్ని వందల ఏళ్ళుగా చనిపోతే పున్నమ నరకం నుంచి తప్పించేది పుత్రుడే తల కొరివి పెట్టాలి, అది చేయాలంటే పుత్ర సంతానము ఉండాలి అని చెప్పి మగపిల్లవాడికి ఎక్కువ ప్రాధాన్యత చాలా విషయాల్లో ఇస్తూ ఆడపిల్లని కొద్దిగా సెకండరీ పొజిషన్లో పెట్టి ప్రథమ స్థానంలో మగపిల్లవాడిని పెట్టి ఆ రకంగా చిన్న భేదభావాన్ని ప్రదర్శించడం అనేది ఈ రోజున వచ్చింది కాదు, అనాదిగా ఉన్న అనాచారం అంటాను నేను. దానివల్ల ఏమైపోతుంది, ఆడపిల్లలుకి మానసికంగా మనము వీళ్ళకంటే తక్కువ, మన ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు, ఇంట్లో తల్లిదండ్రులే మన ఇలా చూస్తే బయట లోకంలో మన ఎవరు ప్రేమగా చూస్తారు, ఎవరు గౌరవంగా చూస్తారు, ఎవరు గొప్పగా చూస్తారు అనే భావన ఈ ఆడపిల్లల్లో కూడా నాటుకుపోయింది. దానికి కేవలము ఈ చిన్న పితృస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థే కారణం. అయితే అమ్మ, ఇప్పుడు మనం అంటే అప్పుడే అమ్మ అయింది ఆ మహిళ, చిన్న చంటి బిడ్డ ఆమె ఒడిలో ఉన్నాడు, అంటే చాలా అపురూపంగా పెంచుకుంటుంది. అట్లీస్ట్ బాబుకి అంటే ఇంజెక్షన్స్ వేస్తుంటే కూడా తట్టుకోలేదు. అంటే ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఏదొచ్చినా అయ్యో నా బాబుకి ఇట్లా అయిపోయింది, నా బిడ్డకి ఇట్లా అయిపోయింది, ఏంటి అని ఎన్నో మొక్కులు మొక్కడం కానీ, అంటే తనకి ఏం జరిగినా తట్టుకోలేదు. అట్లాంటిది ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత
పిల్లలు అల్లరి చేస్తుంటే కోపం వచ్చి అప్పుడు ఆమెనే కొడుతుంది. ఇంజెక్షన్ వేసినా చిన్న ఏదైనా చీమ కుట్టినా బిడ్డ ఏడుస్తుంటే ఏడ్చే ఆవిడ చివరికి ఆమె కొట్టేలాగా తయారవుతుంది, ఎందుకంటే పిల్లలు అల్లరి చూడలేక. అంటే ఈ మార్పు ఎందుకు అట్లా అసలు? ఆమె లోపల పేషెన్సీ తగ్గిపోద్దా? కాదండి, దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి నేను. ప్రాకృతికంగా అంటే బై నేచర్ వచ్చేటువంటి సహజ మార్పు, ఆ సహజ మార్పు ఎందుకు వస్తుంది మదర్లో అనేది కూడా చెప్తాను నేను. తల్లి అంటే ఒక స్త్రీ వివాహం జరిగాక తను గర్భం దాల్చి నవమాసాలు మోసి తన పేగుల్లో బిడ్డని పెంచి తర్వాత పురిటి నొప్పులు భరించి ఆ బిడ్డకి జన్మిచ్చి పునర్జన్మ తల్లికి మళ్ళీ ఒక బిడ్డని ప్రసవించడం అంటే ఆ కష్టం అంతా కూడా ఓర్పు స్త్రీమూర్తికి ఉంటుంది. కాబట్టి దేవుడు స్త్రీలోనే ఓర్పు ఎక్కువ పెట్టాడు. కాబట్టి ఈ గర్భం దాల్చేటువంటి పరిస్థితి కూడా స్త్రీకే పెట్టాడు భగవంతుడు. ఆ రకంగా ఒక బిడ్డకి జన్మించిన తర్వాత ఆ బిడ్డ మీద తల్లికి మమకారం అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? ఆ పేగుల్లో పెంచుకొని కన్న తర్వాత కాదండి, తను గర్భిణీ అయింది అని తెలిసిన క్షణం నుంచి ఆ స్త్రీ మొహంలో కోటి సూర్యకాంతులు వెలిగిపోతాయి. అంటే తన మాతృత్వాన్ని అనుభవించబోతోంది, ఒక బిడ్డకి జన్మనివ్వబోతోంది అన్న ఆనందము అది కెనాట్ ఎక్స్ప్రెస్, ఎనీ లేడీ కెనాట్ ఎక్స్ప్రెస్ త్రూ ఎనీ లాంగ్వేజ్, త్రూ ఎనీ ఎక్స్ప్రెషన్. ఓన్లీ తను మానసికంగా తనలో తాను అమితానందానికి గురవుతూ ఉంటుంది. అదే మాతృత్వంలో ఉన్న మాధుర్యం. అది ఒక తల్లికే, ఒక స్త్రీమూర్తికే భగవంతుడు ఆ అదృష్టాన్ని పెట్టాడు. తండ్రి ఉంటాడు, తండ్రి బీజం నాటుతాడు, కానీ తండ్రి కంటే కూడా 1000 పాళ్ళు ఎక్కువ అమితంగా ఆనందించేది మా మాతృత్వాన్ని స్త్రీమూర్తి. ఆ తర్వాత బిడ్డను కంటుంది. కన్నాక బిడ్డని వాడికి మెల్లగా నడకొచ్చి నడిచి పరుగులు తీసి 2-3 ఏళ్ళు వచ్చేదాకా మాటలు రావు. కాబట్టి మలమూత్ర విసర్జన వచ్చినా చెప్పలేడు, చీమ కుట్టినా చెప్పలేడు, అన్నిటికీ ఒకటే ఏడుస్తూ ఉంటాడు ఆ బిడ్డ. ఇప్పుడు తల్లి విలవిల్లాడిపోతుంది. ఆవిడ మనసు ఎలా అంటే ఒక మిక్సీలో వేసి తిప్పితే ఎలా ఉంటుంది అలా అయిపోతుంది అన్నమాట. ఆవిడ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో అని ఆందోళన తల్లి చెందినట్టు తండ్రి చెందలేడు. అబ్బా పిల్లాడు ఏడుస్తున్నాడు చూడొచ్చుగా, పాలు కావాలేమో పట్టచ్చుగా అని మాత్రమే అంటారు జనరల్గా ఫాదర్లు, మీరు గమనించి ఉంటారు. కానీ తల్లి మాత్రము చాలా విలవిల్లాడిపోతుంది. కారణము ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు అనేటువంటిది ఆవిడ తెలుసుకొని తల్లి గ్రహిస్తుంది. అదే తల్లి యొక్క గొప్పతనం. గ్రహించి వాడి ఏడుపు ఆపడానికి ఏం చేయాలో అది చేస్తుంది. బట్టలు తడిస్తే ఏడుస్తాడు, మలమూత్ర విసర్జన వస్తే ఏడుస్తాడు, ఏదైనా చీమ కుడితే ఏడుస్తాడు, అజీర్తి చేసి తాగిన పాలు జీర్ణం కాకపోతే ఏడుస్తాడు, జ్వరం వస్తే ఏడుస్తాడు. ఏది మాటలు రావుగా, తన ఏది ఎక్స్ప్రెస్ చేయలేని పసిబిడ్డ. అది గ్రహించగలిగే గ్రహణ శక్తి ఒక్క అమ్మకు మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మని భగవంతుడితో సమానము. ఆ దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, మాతృమూర్తే సాక్షాత్తు భగవంతుడితో సమానము అని అంటారు మన పెద్దవాళ్ళు. దానికి కారణం అది. అటువంటి తల్లి పిల్లవాడు కొంచెం పెద్దయ్యాక అల్లరి చేస్తే వాడిని మందలించడం అనేది న్యాచురల్ థింగ్. ఎందుకంటే బిడ్డని సక్రమమైన మార్గంలో నడిపించే తొలి గురువు తల్లి అని చెప్పాను. అంచేత తల్లికి ఆ హక్కు ఉంటుంది. తల్లే చేయగలదు ఆ పని. తల్లి చేయడం ప్రకృతిక ధర్మం కూడా. తన బిడ్డని తనే కదా సవ్యంగా మార్గంలో పెట్టి పెంచి పెద్ద చేసుకునేది. అలా చేయకపోతే మనము ఏమిటి ఈ తల్లి సరిగా పట్టించుకోవట్లా బిడ్డల్ని అని అనుకోవాలి. అలా చేస్తే షీఈస్ రైట్ మదర్. ఓకే అమ్మ, మీరు మీ అమ్మగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న చెప్తాను. ఇందాక అడిగారు, నాకు గుర్తుంది, చెప్తాను, తప్పకుండా చెప్తాను. మా మదరు 92 ఇయర్స్ బతికారు. ఇప్పుడు లేరు, ఆవిడ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఆవిడ 1918లో పుట్టారు, 1918లో. ఆ రోజుల్లో ఆడపిల్లని బయటికి ఎక్కువ పంపించేవాళ్ళు కాదు. అంచేత ఆవిడ ఆటే చదువుకోలేదు. మా తాతగారే స్కూల్ హెడ్ మాస్టరు. అంచేత ఆయన ఇంట్లోనే తన పిల్లలకి
విద్యాభ్యాసం చేయించి ఇంట్లోనే చదువు చెప్పేవారు. మా అమ్మకి, మా పెద్దమ్మ గారికి, మా మామయ్య గారికి, వాళ్ళు మా పిన్నమ్మ వాళ్ళు నలుగురికి ఆయనే చదువు చెప్పాడు. ఆ విధంగా 2వ క్లాస్ వరకు చదువుకున్నారు మా మదరు. యునో షీ కెన్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వర్డ్స్. ఓ ఆవిడ ఆంగ్ల భాషని కొద్దిగా మాట్లాడగలిగేవారు. నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ప్లీజ్ వెయిట్, షీఈస్ టేకింగ్ బాత్ అని చెప్పేది, షీఈస్ డూయింగ్ పూజ అని చెప్పేది. అంటే ఆవిడ అంత వయసు వచ్చినా కూడా 92 ఏళ్ళు నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు తెలుగులో మాట్లాడకపోతే ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవారు ఆవిడ. నేను ఆశ్చర్యపోయేదాన్ని. అంటే వినికిడి వల్ల వాళ్ళకి గ్రహణ శక్తి ఎక్కువ. ఏకసంతాగ్రాహులు అంటే ఒకసారి వింటే గుర్తుపెట్టేసుకుంటారు. అంతటి జ్ఞానవంతులు స్త్రీమూర్తులు. చదువుకున్నా చదువుకోకపోయినా భగవంతుడిచ్చిన జ్ఞానము మనిషిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది అనడానికి మా మదరే నిదర్శనం. ఆవిడ నుంచి నేను నేర్చుకున్న పాఠాల్లో అదొక పాఠం. తర్వాత ఎటువంటి వ్యక్తినైనా సరే గౌరవించి గౌరవం పొందాలి అనేది రెండో విషయం. ఎటువంటి వ్యక్తులు, పరిచయస్తులు కానీ బంధువులు కానీ, ఏ మాత్రము పరిచయం లేని వ్యక్తి అయినా సరే మన ఇంటి గడపలోకి వస్తే గౌరవంగా లోపలికి పిలిచి కాసిన మంచినీళ్ళు ముందు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోండి, ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పి కూర్చోబెట్టి ఎవరి కోసం వచ్చారు ఏమిటి అని అడగాలి. గౌరవంగా సమాధానం చెప్పాలి అనేటువంటిది రెండో విషయం. ఆ తర్వాత ఏ వ్యక్తి అయినా ఏదైనా అకారణంగా మన ఇంటికి రారుగా. తెలిసిన వాళ్ళే వస్తారు, లేదా బంధువులు స్నేహితులు వస్తారు. వాళ్ళు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే. చూడండి ఆవిడ జనరేషన్ ఎప్పటిది అయినా కూడా చదువుకోకపోయినా ఎవ్వరు వచ్చినా సరే మా కోసం, అంటే ఆవిడ పిల్లలకు మైనా మా కోసం ఎవ్వరు వచ్చినా సరే మేము ఇంట్లో లేకపోతే, బాబు మీ పేరు ఫోన్ నంబరు కాగితం మీద రాసి వెళ్ళండి, అక్కడ డైరీ ఉంటుంది అందులో రాసి వెళ్ళండి, మీరు ఏ పని మీద వచ్చారో వీలైతే రాసి వెళ్ళండి అని చెప్పేవారట. అంటే వాళ్ళు ఏ అవసరం మీద వచ్చారో మా పిల్లల కోసము అంతంతసేపు వాళ్ళు వెయిట్ చేయగలరో లేదో అని అంత సంస్కారయుతంగా ఉండేవారు. సో తల్లి నుంచి నేను నేర్చుకున్నది మనము సంస్కారయుతంగా ఉండాలి, అలాగే ప్రతి వ్యక్తిని కూడా గౌరవించాలి, తర్వాత మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి ప్రతి వ్యక్తితోటి. ఇవన్నీ కాకుండా ఆకలిగా ఉన్న వ్యక్తికి భోజన సమయానికి వస్తే మనం వండుకున్నది ఇంట్లో ఉన్న 5గురికో 3గురికో 2కో అయినా కూడా ఆ వచ్చిన వాళ్ళకి ముందు భోజనం పెట్టాలి. వాళ్ళు తిని వెళ్ళాక అవసరమైతే మళ్ళీ మనం వండుకొని తినాలి, కానీ భోజనం వేళకి వచ్చిన వాళ్ళని అభోజనంగా పంపించకూడదు. ఇటువంటి చక్కటి విషయాలు మా మదర్ నుంచి నేను నేర్చుకున్నాను. ఇంకా చివర్లో ఆవిడ 92 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక్క 4 నెలలు మాత్రమే బెడ్ రిడన్ అయ్యారు. మాటది పడిపోయింది. అప్పుడు అంతకు ముందు వరకు కూడా ఆవిడ చాలా చక్కగా నా కోసం కానీ మా అన్నదమ్ముల కోసం కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరి కోసము ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కలిసినప్పుడు అమ్మ ఎలా ఉన్నారని ముందు అడిగేవాళ్ళు. అది తలుచుకుంటే నాకు అమ్మ వద్దమ్మా, ఏడవకండి, బాధపడకండి. షీ ఈజ్ వెరీ గ్రేట్. నాట్ ఓన్లీ మై మదర్, ఈ లోకంలో తల్లిని మించిన దైవం లేదు 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 ఉండదు. ఐ లాస్ట్ మై మదర్ 14 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చి ఆ రోజుల్లో మీరు ఉండిపోయారు. అమ్మ అంటే దేవుడు. నాకు దేవుడు ఎవరో తెలీదు, అమ్మే నాకు దేవుడు. తర్వాత అమ్మ ఎవరిని చూపించి దేవుడు అంటే వాళ్ళే దేవుడు. అవునమ్మా, ఇప్పుడు మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు కదా, మీ అమ్మగారి గురించి మనం మాట్లాడంగానే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అమ్మ ఆ కాలంలో చాలా బాగా చూసుకునేవారు తల్లిదండ్రుల్ని. ఇప్పుడు ఈ కాలంకి వచ్చేసరికి అంటే ఏదో ఇబ్బందుల వలన వాళ్ళకి వాటెవర్ ఏదన్నా కానివ్వండి, కానీ తల్లిదండ్రులను నడి రోడ్డు మీద వదిలేయడం కానీ, తల్లిని హింస పెట్టడం కానీ అటువంటివి జరుగుతున్నాయి కదా. అవి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది.
తల్లి యొక్క ఇది తెలుసుకోలేకపోతున్నారు అని. ఇప్పుడు ఒక డైమండ్ అంటే అందరికీ ఇష్టం కదా, ఎందుకని? చాలా ఖరీదైంది, అమూల్యమైంది, అందరికీ కొనుక్కోలేనిది, ఓన్లీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోగలరు. వజ్రము, ఆ వజ్రంతోనే కట్ అవుతుంది తప్ప దేనితోనూ దాన్ని విరగొట్టలేము. ఆ వజ్రము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో, ఎంత ప్రివిలేజ్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో, తల్లి యొక్క ప్రేమ కానీ తల్లి యొక్క మమకారం కానీ ఆ వజ్రం లాంటిది. ఆ వజ్రము అందరికీ తెలుసు, దేవుడు అందరికీ తెలియకపోవచ్చు. అందుకని వజ్రంతో పోలుస్తున్నాను నేను. మాతృమూర్తి అంటే ఏ స్త్రీ అయినా కూడా మాతృత్వాన్ని పొందిన తర్వాత వజ్రంగా మారిపోతుంది. అంతవరకు గులకరాయిలాగా కనిపించవచ్చు. అందుకే అంటారు కదమ్మా, ఆడతనం అనేది ఎప్పుడైతే అమ్మ అవుతుందో అప్పుడే ఆడతనానికి అర్థం అని అంటారు. అలా తల్లి అనేటువంటిది ఎంతో అమూల్యమైన, అపురూపమైన, వెలకట్టలేని దేవతామూర్తి. ఎవ్వరూ కూడా తల్లిదండ్రుల్ని విస్మరించకూడదు. వాళ్ళు లేనిదే మనము ఈ లోకంలోకి ఈ పుట్టి పెరిగి ఇలా రాలేము. తల్లి తండ్రి యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళ యొక్క అనుబంధానికి, అనురాగానికి గుర్తులుగానే మనము పుట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ పెంచి పెద్ద చేసి, వాళ్ళు చదువులు చెప్పించి, వాళ్ళ ఆలనా పాలనలోనే మనం పెద్దవాళ్ళం అవుతాము. గాలికి ధూళికి పెరగం కదా. అటువంటి తల్లిదండ్రుల అండ, ఆసరా, ఆదరణ, వాళ్ళ ప్రేమ అన్నీ కూడా అనుభవించి ఒక స్థాయికి రాగానే వాళ్ళని చీపురు కట్టం తీసి, చీపురు ఎక్కడ పెడతామండి? ఇంట్లో బాల్కనీలో ఎక్కడో మూల పెడతాము. అలాగా వయసు అయిపోయిన తల్లిదండ్రుల్ని దూరంగా నెట్టేయడము, లేదా నిరాదరణగా చూడడము, వాళ్ళతో కనీసం రోజు మొత్తం మీద ఒక 2 నిమిషాలైనా అన్నం తిన్నారా, మందులు వేసుకున్నారా, ఒంట్లో ఎలా ఉంది, మీకేమైనా కావాలా అని నోటితో మాట్లాడడానికి కూడా టైము లేనంత బిజీ లైఫ్ ఏంటి? అవును, ఏమిటి? నాకు తెలియక అడుగుతున్నాను. అదొక లైఫా? అది లైఫ్ కానే కాదు. యు ఆర్ మిస్సింగ్ ఏ లాట్. అది జీవితం అనుకుంటే మీరు జీవితంలో మీకు జీవితాన్ని ఇచ్చిన మాతృమూర్తిని, పితృదేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు, వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. లోకంలో ఎవరైనా దొరుకుతారు, కానీ కన్న తల్లి మాత్రం దూరం చేసుకుంటే తల్లి ప్రేమ దొరకదండి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తల్లి ప్రేమ దొరకదు. తండ్రికి మరో భార్య దొరకచ్చు, కానీ బిడ్డలకు మాత్రం తల్లి దొరకదు. అందుకని తల్లిదండ్రుల్ని మనము ప్రాణప్రదంగా, ప్రేమగా చూసుకోవాలి, ఎంతో ఆదరణగా చూసుకోవాలి. వయసు అయిపోయిన కాలంలో ముఖ్యంగా పిల్లల అండాదండ, ఆసరా తల్లిదండ్రులకి అవసరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ బిడ్డ కూడా, ఏ కొడుకు కానీ కూతురు కానీ యుక్త వయసులోనే చచ్చిపోరు కదా. వాళ్ళకు కూడా వృద్ధాప్యం అనేది వస్తుంది కదా. వాళ్ళకు కూడా ఏదో ఒక అనారోగ్యాలు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఏది రాకుండా, వయసు రాకుండా టక్కని చచ్చిపోరు కదా. అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకేం చేస్తారు అనేది ఒక్క క్షణము ఆలోచిస్తే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు కూడా. అందుకే అందరికీ నేను చాలా వినమ్రతతోటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలోనూ పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని ఎవ్వరూ కూడా మానసికంగా గాయపరచకండి. వాళ్ళని ప్రేమగా 2 మాటలు వాళ్ళతో మాట్లాడండి. మీకు ఈ 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చారు, జన్మనిచ్చారు. అటువంటి వాళ్ళ కోసం రోజు మొత్తం మీద 5 నిమిషాల సమయం కేటాయించలేరా మీరు? దయచేసి మీ తల్లిదండ్రుల కోసం రోజు మొత్తం మీద కొంత సమయాన్ని కేటాయించండి. అంతేగాని
వాళ్ళు ఛాందస్సులు, వాళ్ళకి మాకు జనరేషన్ గ్యాప్ ఉంది, వాళ్ళ థింకింగ్ లెవెల్స్ వేరు, మావి వేరు, మేము మోడర్ను, వాళ్ళేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయితే అమ్మ ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులను చూసుకోలేక అంటే వృద్ధులైన వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అంటే వీళ్ళు ఆర్థికంగా వీళ్ళు ఎట్లా ఉన్నా కూడా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు జనరేషను కొంతమంది వృద్ధ ఆశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు, కొంతమంది అది కూడా చేయట్లా. నేను మా పేరెంట్స్ని వృద్ధాప్యంలో చూడలేదు అంటే నా ప్రెస్టేజ్కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇంట్లోనే పడేసి వాళ్ళని సరిగ్గా చూడకపోవడం, వాళ్ళని బండబూతులు తిట్టడము, చిరాకు పడ్డము, ఇరిటేట్ అవ్వడము, ఎందుకు ఈ హాల్లో నీకేం పని, నా ఫ్రెండ్స్ వస్తారు గెస్టులు లోపల బా అని తిట్టడము. ఏమిటండి ఆ దుర్మార్గపు చర్యలు? అలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. తల్లిదండ్రులని ప్రేమించటం ఇక మీదటైనా చెయ్యండి. లేకపోతే రేపు ముందుంది ముసళ్ళ పండగ. మీ పిల్లలు మిమ్మల్ని వృద్ధాప్యం వచ్చేదాకా కాదు, మిడిల్ డ్రాప్ చేస్తారు, చూసుకోండి. నేను బెదిరించడం కాదు, వాస్తవాన్ని చెబుతున్నాను. మాకు పిల్లలు అక్కర్లేదని మీరే ఫారెన్లు పంపించేస్తున్నారు. పంపించేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అవ్వాలి, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోవాలి అని చెప్పి ఉన్న దేశం నుంచి ఇతర దేశాలకు పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు డాలర్లు సంపాదించి ఇక్కడ ఆస్తులు అవి వీళ్ళు కూడబెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మనశ్శాంతిగా ఉన్నారా? లేదు. పని వాళ్ళ మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. ఆ పని వాళ్ళు వీళ్ళని చూస్తారా? కన్న పిల్లలే చూడని వాళ్ళని పని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? వాళ్ళు డబ్బుల కోసం వస్తారు, ఏదో డ్యూటీ కాసేపు ఉంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా విసుక్కునేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వాళ్ళు కూడా శాపనార్థాలు పెట్టి వీళ్ళు త్వరగా చస్తే బాగుండే, ఇంకో పేషెంట్ దగ్గరికి పోదాం అని కోరుకునే వాళ్ళు బోల్డ్ మంది సర్వెంట్స్ని కూడా చూశాను నేను. అలాంటి సర్వెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఏంటి ఈ వ్యవస్థ? ఏంటి ఇది? వ్యవస్థ కాదు, దురవస్థ అంటాను నేను. తల్లిదండ్రుల్ని ప్రేమించలేని మానవులు అనే మాటకే అనర్హులు. జంతువులు అని పిలుచుకోవచ్చు మనం వాళ్ళని, జంతువులు అని పిలవచ్చు. ఎందుకంటే ఆ ఫారెన్లో ఉన్న పిల్లలు ఏమన్నా బాగుంటున్నారండి? 24 గంటలు 20 గంటలు 4-5 ఉద్యోగాలు చేసి శ్రమపడి అక్కడ పని వాళ్ళు ఉంటారు. ఎవడు పని వాడే చేసుకోవాలి, ఎవడు వంట వాడే చేసుకోవాలి, ఎవడు ఇల్లు వాడే తుడుచుకోవాలి. ఆ పనులన్నీ చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, డాలర్లు సంపాదించుకుంటూ వాళ్ళకి అనేక అనారోగ్యాల పాలయ్యి చివరికి మానసిక రోగులుగా కూడా మారి, శారీరక రోగులుగా మారి తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఉండరు. ఒకవేళ ఉన్నా ఎక్కడో ఉంటారు, ఓల్డేజ్ హోముల్లో. లేదు చనిపోతారు పిల్లల మీద దిగులతోటి. లేదు వీళ్ళు పంపిన ఆ డాలర్లతో ఇక్కడ ఆస్తుల్ని జాగ్రత్త చేయడానికి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు తెచ్చుకొని పేషెంట్లుగా మారుతున్నారు ఈ తల్లిదండ్రులు. అంటే నిన్ను కని నీకు జన్మించినందుకు నీ తల్లిదండ్రులని పేషెంట్లుగా మారుస్తావా నువ్వు? మంచి పని అది? ఆలోచించు మనిషి, నువ్వు చేస్తున్నది ఎంత పెద్ద తప్పు ఆలోచించు, సరైన నిర్ణయం తీసుకో. తల్లిదండ్రుల్ని నిరాదరించొద్దు, వాళ్ళని దూరం పెట్టుకోవద్దు. చక్కగా తల్లిదండ్రులు పక్కన ఉంటే వాళ్ళ మనవలకి మనవరాళ్ళకి చక్కగా నీతి కథలు, మంచి చెడు అన్నీ వీళ్ళ పిల్లలకి చెప్పినట్టే వాళ్ళకి వాళ్ళ శక్తి ఉన్నంత వరకు అన్నీ మంచి చెడు నేర్పిస్తారు కదా. ఏదైనా నీకు మంచి చెడు వస్తే ఇలా కాదు, ఇలా చేయనమ్మా, ఇలా చేయి అమ్మలు అని చెప్పడానికైనా పెద్దవాళ్ళు కావాలి కదా. మాకే పెద్దలు అక్కర్లేదండి అంటే నువ్వు పెద్ద అవ్వవా? నువ్వు ఎప్పటికీ అలా చిన్న కూచిగా ఉండిపోతావా? నువ్వు పెద్ద అవుతావు కదా, అప్పుడు పెద్దవాళ్ళ విలువ తెలిసి వస్తుంది. కానీ నీకు అప్పుడు పెద్దవాళ్ళ అండాదండ దొరకదు. మార్కెట్లో కొనుక్కుంటే దొరికే వస్తువులు కాదు తల్లిదండ్రులు. వాళ్ళని ప్రేమగా చూడండి. వాళ్ళ ప్రేమను మీరు ఎలా పొందారో వయసైన కాలంలో వాళ్ళకి మీ ప్రేమను కూడా అలా అందించండి.
మీరు కూడా అలా సేవలు చేసుకోండి. ఐఎమ్ సో లక్కీ ఆ విషయంలో. మా తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా వాళ్ళు భగవంతుడి పిలుపు వచ్చి మరణము వచ్చేంత వరకు కూడా వాళ్ళని చివరి క్షణం దాకా సేవించుకునే భాగ్యము నాకు భగవంతుడు ఇచ్చినందుకు అమితంగా గర్వపడుతున్నాను నేను ఒక కూతురుగా. అలాగే ప్రతి కూతురు కొడుకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకొని వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను నేను ఈ సందర్భంగా. అంటే అమ్మ, ఆ, మీకు ఎప్పుడైనా అనిపించిందా, మా అమ్మకు నేను ఇది చేస్తే ఇష్టం, అది చేస్తే ఇష్టం, లేకపోతే మా అమ్మ కోసం నేను ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను అని మీరు బాధపడ్డ సందర్భం ఉందా? మా అమ్మ మనస్సులో ఏమి ఉంటుంది అనేది ముందుగానే గ్రహించగలిగేదాన్ని నేను. ఓ గ్రేట్. ఆవిడ ఇది కావాలి అనుకునేలోపు అది చేయగలిగేదాన్ని. ఆవిడ చాలా చిన్న చిన్న కోరికలు, వేళకి భోంచేయాలి, వేళకి పెందరాలే ఇంటికి వచ్చేయాలి పిల్లలందరూ. తల్లికుండే కోరికలు అవే. చూసారా ఎంత గొప్పదే అమ్మ. పిల్లలు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వేళకి తినాలి, వాళ్ళకి ఏవైనా చదువులు ఉద్యోగాలు ఉంటే వాళ్ళు కోరుకున్నవి జరగాలి అని దేవుళ్ళకి పూజలు చేయడము, ఇవన్నీ. అంతేగాని ఏ రోజు నన్ను విమానాల్లో తిప్పండి, నాకు కార్లు కొనివ్వండి, నగలు కొనివ్వండి, పట్టు చీరలు చీనాంబరాలు కొనివ్వండి అని మా అమ్మగారు ఏ రోజు కోరలేదు. ఆవిడవన్నీ చిన్న చిన్న కోరికలు. నాకు అనిపించేది ఈ వెర్రి తల్లి ఏమీ అడగదు అని. ఆవిడకి ఎంతో ఇష్టమైనటువంటిది స్వీటు. దానికి తగినట్టే భగవంతుడు ఆ రోజుల్లో వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకి లేచి సాయంత్రం 7:30, 8 అయ్యేసరికి నిద్రపోయేవాళ్ళు అన్ని పనులు చేసుకొని. మా ఇళ్ళల్లో పనివాళ్ళు పెట్టేవారు కాదు, పనివాళ్ళని. ఆ పనులన్నీ ఆవిడే చేసుకునేది. మా నాన్నగారు, అమ్మ, మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, అలా ఎవరి పనులు వాళ్ళు అందరూ చేసుకునేవాళ్ళు. అంచేత పని వాళ్ళ ప్రసక్తి అనేది మా ఇంట్లో లేదు ఆ రోజుల్లో. అయితే అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి రాదు. ప్లస్ మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మన శరీరంలోని అన్ని మజిల్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాము. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇలాంటి అనారోగ్యాలు రావు. చక్కగా మానసికంగా శారీరకంగా కూడా అదొక ఎక్సర్సైజ్. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం. బట్టల మిషన్లు తెలీదు, ఇప్పుడు కొనుక్కున్నాం మేము. మా ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కునే వాళ్ళము. ఎవరి కంచాలు వాళ్ళు తోముకుని భోజనం అవగానే ఎవరి ప్లేటు వాళ్ళు కడిగి అక్కడ పెట్టేసేవాళ్ళం. ఇల్లు తుడిచి శుభ్రంగా ముగ్గులు అవి వేసేవారు. అలాగే ఎవరి బెడ్షీట్లు వాళ్ళు తీసుకునేవారు. అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. అందువల్ల మా అమ్మ నాన్న ఎప్పుడూ కూడా మమ్మల్ని, నన్ను కానీ మా అన్నదమ్ములు అక్క చెల్లెల్ని కానీ పెద్ద పెద్ద కోరికలు ఏమి కోరిన జాడలు జ్ఞాపకాలు ఒక్కటి లేవు. చిన్న చిన్నవి ఇవే కోరుకునేవారు. పిల్లలు కడుపు నిండా తినాలి, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి ఎదురు చూసేది అమ్మ. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు అని మా కోసం స్నానానికి నీళ్లు పట్టి పెట్టి, బట్టలు ఉతికినవన్నీ మడత పెట్టి అన్నీ ఎదురు చూస్తూ ఉండేవారు మా అమ్మ నాన్న. అటువంటి ఎదురు చూపులతో ఉండే అపేక్షగా ఉన్న అమ్మా నాన్నని వయసు అయిపోయిన కాలంలో వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి రాకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చూసుకోవాలి. అయితే అమ్మ, ఇప్పుడు పిల్లలు అలా అవడానికి, అంటే పేరెంట్స్ని దూరం పెట్టడానికి పేరెంట్సే కారణమా? ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే, అంటే గత దశాబ్ద కాలం నుంచి కానీ పిల్లలు లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి హాస్టల్లో వేసి వాళ్ళని దూరం పెట్టేసరికి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ ప్రేమ ఆప్యాయత లాంటివి తగ్గిపోతున్నాయి. అది ఇప్పుడు ఇంట్లో ఎప్పటికీ, అంటే హాస్టల్లో కాకుండా ఇంట్లోనే పిల్లల్ని చదివించుకున్న వాళ్ళ మధ్య ప్రేమ వేరే ఉంటున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ కెరీర్లో వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం పిల్లల్ని ఎప్పుడైతే దూరం పెడుతున్నారో ఆ ప్రేమలు తగ్గి ఆ రకంగా అంటే తల్లిదండ్రులకు కావాల్సినవి వాళ్ళు ఫినాన్షియల్గా ఇవ్వగలుగుతున్నారు తప్ప వాళ్ళు దగ్గరుండి కావాల్సినవి చూసుకోలేకపోతున్నారు. అంటే ఇటువంటి జరగడానికి పేరెంట్సే అలా చేసుకుంటున్నారా? లేదండి, దీనికి ఒక చిన్న మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం సంగతి నేను
మాట్లాడాను అనుకోండి. మా మదర్ 92 ఇయర్స్ బతికారని చెప్పాను. అంటే ఒక 10 ఇయర్స్ మీరు అడిగారు. 10 కూడా కాదు. ఒక 1970 ఆ ప్రాంతాల నుంచి, అంటే దాదాపు ఒక 50 ఏళ్ళు ఈ లోపల వచ్చిన మార్పు. అది మంచి మార్పే. ఆ మార్పు ఏమిటి అంటే స్త్రీలు కూడా చక్కగా పురుషుడితో సమానంగా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి అనేక రంగాల్లో చక్కటి పదవులు, చక్కటి ఉద్యోగాలు, ఉన్నతమైన అధికారాలు, ఉన్నతమైన వృత్తి వ్యాపారాలు చేస్తున్నారు. అది మనము ఎంతో గర్వించదగిన విషయము. అయితే ఎప్పుడైతే స్త్రీలు కూడా ఇంటి పట్టున ఉండి సంసారం చేసుకుని పిల్లల్ని భర్తని చూసుకునే పరిస్థితి దాటి స్త్రీ గడప దాటి చదువుల పేరుతోటి ఉద్యోగాల పేరుతోటి బయటికి రావడం మొదలైందో, స్త్రీ కూడా పురుషుడితో సమానంగా అంతకంటే ఎక్కువగా సంపాదన పరురాలు అవ్వడము, ఆ సమయము ఎక్కువ బిడ్డల కోసం కేటాయించలేకపోవడం అనేది జరుగుతూ వచ్చింది. అటువంటి సందర్భంలో వాళ్ళ ఆలోచనలు ఎలాంటి మార్పు వచ్చింది అంటే, మా పిల్లలు మాకంటే ఎక్కువ చదువుకోవాలి, వాళ్ళు ఫారెన్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అనే ఆలోచనలతోటి వాళ్ళని ముందు నుంచే చాలా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏది, ది బెస్ట్ కాలేజ్ ఏది, ది బెస్ట్ యూనివర్సిటీ ఏది, ఇవన్నీ చూడడము, వాళ్ళని హాస్టల్లో పెట్టడము, ఈ రకంగా అలా 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 అది నాగరికతే, మంచి మార్పే. కానీ తొండ ముందిరి ఓసరు వెళ్ళయింది అన్నట్టు మరీ అంత ఓవర్గా వెళ్ళిపోకూడదు అంటాను నేను. మన స్థాయిని గుర్తుపెట్టుకోవాలి. ఎంత పరుగులు తీసినా రోజుకి 24 గంటలే సమయము, సంవత్సరానికి 365 రోజులే. పగలు కొంత సమయం ఉంటుంది, రాత్రి కొంత సమయం ఉంటుంది. స్త్రీ స్త్రీనే, పురుషుడు పురుషుడే, ప్రకృతి పురుషుడు అని అన్నారు. అంటే ఎన్ని చేసినా, ఎంత సాధించినా, ఇంకా ఎంత సాధించాలనుకుంటున్నా స్త్రీమూర్తి స్త్రీమూర్తే, పురుషుడు పురుషుడే. ఈ విషయాన్ని స్త్రీలు పురుషులు కూడా గుర్తుపెట్టుకుంటే ఈ పరుగు పందాల్లో ఈ వేగాన్ని కొంత ఒక వయసు వచ్చిన తర్వాతైనా కొంత తగ్గించుకొని వాళ్ళ కుటుంబం పట్ల, వాళ్ళ బిడ్డల పట్ల శ్రద్ధ వహించాలి. వాళ్ళ అవసరాలు ఏమిటి, వాళ్ళ మనస్తత్వం ఏమిటి, వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు అనేది గ్రహించి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలి. కానీ నా కొడుకు డాక్టరే అవ్వాలి, నా కూతురు ఇంజనీరే అవ్వాలి అని బలవంతంగా వీళ్ళ ఆశయాలను వాళ్ళ మీద రుద్ది వీళ్ళ కళలన్నీ వాళ్ళ ద్వారా నెరవేర్చుకోవాలి అని ఆ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ రాంగ్. ఆ అప్రోచే రాంగ్ అంటాను నేను. దానివల్ల ఏమవుతున్నారు, మీరు పిల్లల మనసులో మీ మీద దూరం పెరుగుతోంది, అలాగే పిల్లలకి మీకు మధ్యన దూరం పెరుగుతోంది. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు ఇష్టంగానో అయిష్టంగానో ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. మీ ఆశలు నెరవేర్చడానికో లేదా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికో మొత్తానికి కారణం ఏదైతే అయింది, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యన దూరము ఎక్కువైపోతుంది. ఆ దూరము ఎక్కువైపోయినప్పుడు ప్రేమ అనేది లోపిస్తుంది. న్యాచురల్. మీరు తల్లి ప్రేమను ఎక్కడ పొందుతున్నారు, తండ్రి ప్రేమను ఎక్కడ పొందుతున్నారు, బిడ్డల ప్రేమని తల్లిదండ్రులు ఎలా పొందగలరు? ఇవన్నీ జరగాలి అని అంటే కుటుంబ వ్యవస్థలో దురవస్థలకి ఎక్కువ తావివ్వకుండా ప్రేమతత్వానికి కొంచెము సంప్రదాయాలు, పద్ధతులు, మంచి చెడు వీటన్నిటికీ కూడా ఆస్కారము ఇవ్వాలి. ఊరికే పరిగెత్తేస్తే, జెట్ స్పీడ్లో పరిగెత్తితే ఏవి దొరకవు. అయితే అమ్మ, చాలామంది అంటే ఇప్పుడు 3-4 పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. ఆ పిల్లలు ఏమంటారంటే, ఏ కాలంలో ఏ కాలం విషయం? ఈ మధ్య కాలం అంటే ఈ మధ్య కాలంలో ఒకరిని 3-4 అంటున్నారా? ఈ కాలంలో అంటే ఇప్పుడు కాదమ్మా, ఓ 10 సంవత్సరాల కిందట కానివ్వండి, ఒక 20 సంవత్సరాల కిందట కానివ్వండి చెప్తున్నా. అప్పుడు ఒక 3-4 కానేవాళ్ళు కదా. ఆ పిల్లలు ఏమంటారంటే, లేదు మా అమ్మకి పెద్దోడంటేనే ఇష్టం, చిన్నోడంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని అట్లా అంటారు. కొంతమంది ఏమో మా అమ్మకి నేనంటేనే ఇష్టం,
వాళ్ళంటే తక్కువ అని అట్లా అంటా ఉంటారు కదా, పిల్లలు అంటున్నారా? పిల్లలు అంటా ఉంటారు కదా. కానీ నిజంగా తల్లికి పిల్లలందరూ సమానమే కదా, అట్లుంటదా? ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తారా? ఉండదు. తల్లి ప్రేమ ఒకేలాగా ఉంటుంది. బిడ్డలందరూ తల్లికి సమానమే. అది వాళ్ళ ఫీలింగ్స్. ఎలా అంటే ఇప్పుడు మీరు పెద్ద కూతురు అనుకోండి, మీరు కాలేజీకి వెళ్ళాలి, మీ ఉదయం 7 గంటలకే కాలేజీకి వెళ్ళాలి, ఎంబీబీఎస్ చదువుతున్నారు. అందుకని పొద్దున్నే లేచి అమ్మ ముందు మీకు టిఫిన్ క్యారేజ్ కట్టేస్తుంది, తయారు చేసి పంపిస్తుంది. అప్పటికే చిన్నవాళ్ళు లేస్తారు. లేచి వాళ్ళు నాకు పాలు ఇవ్వలేదు, నాకు బూస్ట్ ఇవ్వలేదు, అమ్మ నన్ను చూడట్లా, నేను లేచినా అనుకుంటే ఒక్క మనిషి 2 చేతులు ఎన్ని పనులను చేస్తుంది? ముందు మిమ్మల్ని కాలేజీకి పంపడం ఇంపార్టెంట్. అలాగే మీ సంగతి చూసి తర్వాత వాళ్ళ సంగతి చూస్తుంది అమ్మ. కానీ ఈలోపు తొందరపడి వాళ్ళు అపోహ, అనుమానము, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలాంటి ఆలోచనలు చేస్తారు. ఎందుకంటే చిన్నవాళ్ళు కదా, అవగాహన తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఏ తల్లి అయినా సరే, తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఒక్కళ్ళైనా సరే, 100 మంది అయినా సరే, 10 మంది అయినా సరే, తల్లి ప్రేమలో ఏమాత్రము తేడా ఉండదు, అందరినీ సమంగా చూస్తుంది. కాకపోతే కొడుకు కూతురు అనే భేదభావం మాత్రం కొందరు అనాదిగా ఆచరిస్తూ ఉన్నారు. దానికి కారణం ఇందాకే చెప్పాను నేను మీకు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. తలకొరవి కూతురు పెడుతుందో కొడుకు పెడతాడో, బయట దారిపోయే దానయ్య వచ్చి పెడతాడో తెలీదు. ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకోవట్లేదు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండట్లేదు, వీళ్ళేమో వాళ్ళ దగ్గర ఉందామన్నా వాళ్ళు ఇంతంత దూరం ఎందుకు, 3 ఏళ్ళకు ఒకసారి మేమే వచ్చి కనబడతాం, రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నాగా అంటారు. అవును. అయితే అమ్మ, ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే భర్త భార్యకు చెప్తాడు, మా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆఫీస్కి వెళ్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు, భార్య మీద ఎట్లా నమ్మకం లేక తనకు తెలియకుండానే ఒక సీసీ కెమెరా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళి ఆఫీస్లో మొబైల్లో ఆ సీసీ ఫుటేజ్ అంతా చూసుకుంటే భార్య తన తల్లిని కొడుతూనే ఉంటుంది. ఇటువంటి వీడియోస్ చూసినప్పుడు అసలు మనకు వాళ్ళు దొరికితే బాగుండు, మనమే అంటే ఎవరైతే ఆ వృద్ధులను కూడా చూడకుండా కొడతారో అటువంటి వాళ్ళని చూసినప్పుడు మనకు తెలియకుండా మన లోపలనే ఒక రకమైన ఆవేశం వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇలా ఎందుకు చేస్తారో తెలుసా అండి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడికి తల్లి అక్కర్లేదు, వాడికి ఉద్యోగం ముఖ్యం, వెళ్ళిపోయాడు, నాకేంటి వాడి తల్లిని నేనెందుకు చూడాలి, వాట్ నాన్ సెన్స్, ఐ కెన్ వాచ్ టీవీ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ దట్ ఓల్డ్ లేడీ. ఆ తల్లినో తండ్రినో వాళ్ళని అత్తనేమో అవనే చూడాల్సిన కర్మ ఏంటి, హాయిగా సినిమా చూసుకుంటా, టీవీ సీరియల్ చూసుకుంటా, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా, వాట్సాప్లు అవి ఇవి ఏవో చూసుకుంటా, నా వాల్యుబుల్ టైం అంతా ఈ వీళ్ళ కోసం గడపాలా అని ఒక రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఇప్పటి వాళ్ళలో చాలామందిలో గమనిస్తున్నాను నేను కూడా. వాడు సీసీ కెమెరా పెట్టినట్టు తెలిసినా కూడా తెలియకపోయినా కూడా గడప దాటి భర్త బయటకు వెళ్ళగానే ఇలాంటి కార్యక్రమాలు చేసే ఆడవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇంతేకాదు ఇంకా ఘోరాలు వింటున్నాము. భర్త ఇల్లు వదిలి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఓల్డ్ లవర్సు, ఇంకా ఓహో రూములు, ఆహా రూములు, ఏవేవో వింటున్నాము. ఇవన్నీ పరాకాష్ఠకి చేరుతోంది, కలి ప్రభావము పరాకాష్ఠకి చేరుతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టండి. మీకు మానసిక రోగులు అయ్యే అవకాశం ఉంది అలాంటి కార్యక్రమాలు చేస్తే. మీ కుటుంబ వ్యవస్థని మీరే చిన్నాభిన్నం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే అమ్మ, ఇప్పుడు ఒక మహిళ తనకు ఒక కూతురు ఉంటుంది, పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తుంది. ఆ తర్వాత తనకు ఒక కోడలు వస్తుంది. తను ఒక ఇంటి ఆడబిడ్డే కదా, మరి తను నా కూతురు లాంటిదే కదా అని ఎందుకు చూసుకోదు? అంటే కూతురు లాంటిదే కదా, ఎందుకు ఈర్ష్య పెరిగిపోద్ది ఆటోమేటిక్గా? లాంటిది కానీ నా కూతురు కాదు కదండి, అమ్మాయి పేరెంట్స్ వేరే వాళ్ళు కదా. నేను కంటే నా కూతురు, నేను కన్నా నా కూతురే నా మాట విందు, ఎవరినో లవ్ చేశానని చెప్పి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, లేదా ఉద్యోగం పేరుతో అమెరికాలో లండన్లో వెళ్ళిపోతుంది, లేదా ఈ ఊర్లోనే ఉండి మీ అల్లుడు గారికి నచ్చదు మీరు వేరే ఉండండి మేము వేరే ఉంటామంటుంది, లేదు ఇంకా చిరాగ్గా అనిపిస్తే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తుంది. వీళ్ళకి సేవలు ఎవడు చేస్తాడు, అక్కడ ఉంటారు అని ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకొని దే విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ.
అదంతా నెత్తిన పెట్టుకొని 4-5 అపార్ట్మెంట్స్ విల్లాసు కొనుక్కొని ఎంజాయింగ్ లైఫ్ అని భ్రమపడుతున్నారు. అటువంటి పిల్లలు ఈ తల్లులకి ఉన్నప్పుడు మరి ఆ వచ్చే కోడలు మాత్రం అలాంటి పిల్ల కాదా? దానికి అలాంటి థాట్స్ ఉండకూడదా? ఉండవా? ఉంటే తప్ప అని ఆ వచ్చిన పిల్ల కూడా ఆలోచిస్తుంది. ఆలోచించే అవకాశం ఉంది. ఎప్పుడు ఆలోచించదు? నువ్వు నీ కూతురులాగే నీ కోడల్ని కూడా ప్రేమగా కూతురులాగా చూడగలిగినప్పుడు ఆవిడ నిన్ను తల్లిలా చూస్తుంది. తల్లిలా చూస్తుంది. వెరీ సింపుల్. ఏముందండి, మిమ్మల్ని నేను మర్యాదగా చూస్తే మీరు నన్ను మర్యాదగా చూస్తారు, మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తే నన్ను ప్రేమగా పలకరిస్తారు. వెరీ సింపుల్. అంతే. చివరగా అమ్మ గురించి ఒక్క పాట పాడండి. అమ్మ అంటే ఆనందం, ఆనందానికి మారు రూపం అమ్మ. అమ్మంటే ఆప్యాయతకి మారు రూపం, అమ్మంటే మమకారానికి మారు రూపం, అమ్మంటే ఆదరణకి మారు రూపం, అమ్మంటే ఆదుకోవడంలో నెంబర్ 1. అమ్మంటే అసలు అమ్మంటే అన్నీను. అవును, అమ్మ గురించి చెప్పాలి. అమ్మ అంటే సంపూర్ణమైనటువంటిది. అంటే నిండు చంద్రుడు, పౌర్ణమి నాడు నిండు చంద్రుడు ఎలా ఉంటాడు అలా నిండుదనంతో ఉండేది అమ్మ, మాతృమూర్తి. అటువంటి పరిపూర్ణమైనటువంటి స్త్రీ తత్వము ఒక మహిళలో ఎప్పుడు వస్తుంది అంటే మాతృత్వాన్ని సాధించినప్పుడు ఆ మహిళ మాతృమూర్తి అవుతుంది, పరిపూర్ణమైన స్త్రీగా అప్పుడు గుర్తింపబడుతుంది. అటువంటి మాతృత్వాన్ని కూడా చాలా దారుణంగా, చాలా కేవలంగా భావించే ఈ కలికాలపు యంగ్స్టర్స్ని, వాళ్ళు చేసే తప్పుల్ని, తొందరపాటు చర్యల్ని వింటూ ఉంటే, చూస్తూ ఉంటే నా మనసు చాలా బాధపడుతుంది తల్లి. వాళ్ళు ఆ మాతృత్వపు మధురమని అనుభవించకుండా ఎంతో దారుణంగా అబార్షన్లు చేయించుకోవడము. ఓ పక్క చాలామందికి పిల్లలు లేరని చెట్లు పుట్లు గొట్లు తిరుగుతూ దేవుళ్ళకి మొక్కుతూ జీవితాలు గడుపుతూ ఉంటే వీళ్ళకేమో ఇట్టే ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి, అబార్షన్లు చేయించేసుకుంటారు. ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటారు, లివింగ్ టుగెదర్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అంటారు, గర్ల్ ఫ్రెండ్ అంటారు. ఏమిటో ఈ తొందరపాటు చర్యలు. వాళ్ళు ఆలోచించరా వాళ్ళ జీవితం వాళ్ళే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తుంది నాకు. అంతటి పవిత్రమైన, ఉన్నతమైన, భగవంతుడికి మారు రూపమైనటువంటి మాతృత్వపు గొప్పతనాన్ని, ఆనందాన్ని వాళ్ళు అనుభవించకుండా దాన్ని మొగ్గలోనే తుంచేసుకుంటున్న వాళ్ళు, అలాగే కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించేసేవాళ్ళు, అలాగే భ్రూణ హత్యలు అంటే గర్భిణీగా ఉన్నప్పుడే స్కానింగ్లు చేయించుకొని ఆడపిల్ల మగపిల్లవాడని. ఏ బిడ్డ అయితే ఏంటి, భగవంతుడు ఇచ్చే బిడ్డల్ని వరంగా భావించాలి అని ఎప్పటికీ ఆ మూర్ఖులు తెలుసుకుంటారు అని అనిపిస్తుంది నాకు. అంచేత ఇప్పటి ఈ కాలము తొందరపాటుతనం ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఒక చిన్న హెచ్చరిక, దయచేసి మీ ఆరోగ్యాల్ని, మీ జీవితాల్ని మీరు కాపాడుకోండి. ఎవ్వరూ పక్కవాళ్ళు వచ్చి కాపాడరు. మీరు ఏదైనా తొందరపాటు పనికి ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు కొంచెము మంచి చెడు తెలుసుకొని అడుగు వేయండి, తొందరపడకండి. దానివల్ల మీరు ఎంతో అమూల్యమైన ఈ స్త్రీ జన్మ, ఆడజన్మ యొక్క అసలైన ఆనందాన్ని కోల్పోయి మీకు మీరే ద్రోహం చేసుకున్న వాళ్ళుగా చరిత్రలో ఎవరికి గుర్తుండరు, గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు నాకు అడగాలనిపించింది, ఈ మధ్య కాలంలో కాదులేండి, దగ్గర ఒక 10-20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, తల్లి భరించలేక అంటే సూసైడ్ చేసుకోవడం, లేదా అంటే గుండె ఆగిపోవడం, ఇట్లాంటి ఎక్కువ బాధలు పడి మరణిస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు పిల్లలకు? అదే తొందరపడతాను అని చెప్తున్నాను కదా. మీరు ప్రేమించండి, తప్పు కాదు. లవ్ చేయడము అది బై నేచర్, ప్రాకృతికంగా. ఒక వయసు వచ్చేసరికి హార్మోనల్ చేంజెస్ వల్ల ఆపోజిట్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆడపిల్ల మగపిల్లవాడిని, మగపిల్లవాడు ఆడపిల్లని ప్రేమించడం ఎంత మాత్రము తప్పు కాదు. హాయిగా ప్రేమించండి,
ఒక్కరినే ప్రేమించండి. ఆ ప్రేమించిన ఒక్క వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోండి. మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని మీరు మీ జీవితంలో ఆ వ్యక్తితోనే కలిసి ముందుకు కొనసాగండి. అంతేగాని తల్లిదండ్రులను బాధ పెట్టకు. బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, విన్నపము. ఈ కులపిచ్చి, మతపిచ్చి ఇవన్నీ విడిచిపెట్టండి. ఏ కులము, మానవులందరము కూడా మానవులము, మానవ కులము మనది, మనం అందరం మనుషులము, ఐకమత్యంగా ఉండాలి. అందుకని ఈ కుల మతాల పిచ్చితోటి పిల్లల్ని చంపేసుకోవడము చాలా న్యూస్లో వింటున్నాం. పిల్లల్ని వీళ్ళే తల్లిదండ్రులే చంపేయడము, ఇవన్నీ చాలా దారుణాలు వింటున్నాము. నా పిల్లల్ని చంపుకునే హక్కు నాకు లేదా అంటే జంతువులు కూడా ఆ పని చేయట్లేదు. జంతువులు కరెక్ట్గా జంతువుల్లాగా ఉంటున్నాయి. కానీ ఒక మానవులే చాలా వరకు ఆవేశాలకి, అవును, ఉద్రేకానికి, కోపానికి, తొందరపాటుతనానికి నిదర్శనంగా జంతు ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నారు. దానివల్ల మీరు ఎంతో అపురూపంగా పెంచుకున్న మీ బిడ్డల్ని మీరే చంపుకుంటున్నారు. దయచేసి మీకు నమస్కరిస్తున్నాను. మీ బిడ్డల్ని బతకనివ్వండి, మీరు బతకండి, వాళ్ళని బతకనివ్వండి. ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏమండి, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు, వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు సుఖంగా ఉంటే విని సంతోషించండి. వాళ్ళు దుఃఖపడుతుంటే నువ్వే కదా కోరి చేసుకున్నావు అని దెప్పి పొడవకుండా చేతనైనా సహాయం చేయండి. అంతేగాని మీ పిల్లల్ని మీరు కులం పేరుతోటో మతం పేరుతోటో వెలివేయడము, దూరంగా ఉండటము, లేదా వాళ్ళని చంపడము ఇవన్నీ నేరము, కరెక్ట్ కాదు. అది అమానుషత్వం. దయచేసి ఇక మీదటైనా మానండి అని అందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అమ్మ. చివరగా పాట అమ్మ గురించి ఒక 3 లైన్స్ అయినా చాలు. అమ్మ గురించి పాట అంటే ముందు నాకు ఒక స్త్రీ, ఒక మహిళ తల్లిగా మారిన తర్వాత తన బిడ్డ కోసము, తన బిడ్డని ఏడుపు మాన్పించడానికి, లాలించడానికి, నిద్రపుచ్చడానికి చక్కగా స్నానం చేయించి, బట్టలు తొడిగి, పాలు పట్టి, ఉయ్యాల్లో పడుకోబెట్టి, లేదా భుజం మీద పడుకోబెట్టుకొని ఎంతో చక్కగా తనకి భగవంతుడిచ్చిన గాత్రంతో తనకు వచ్చిన 2 ముక్కలే లాలిపాట అని పాడేది ఒకప్పుడు తల్లి. తండ్రి కూడా పడవలాయి ఊరుకో పాపాయి, ఏడిస్తే బూచాడు వస్తాడు అని తండ్రి కూడా పాడేవాడు. తల్లి ఎంచక్క లాలిపాటలు పాడేది. ఏడవకు వెర్రి నా తండ్రి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారితే నే చూడలేను, జో జో అని ఎంతో చక్కగా, అంటే తన బిడ్డ కంట్లో నీరు వస్తే తల్లి భరించలేదు. ఎంత అమృతమైనటువంటి ప్రేమతత్వం తల్లిది, ఈ ఒక్క వాక్యంలో తెలియట్లేదా? అటువంటి లాలిపాట విని 50 ఏళ్ళు అయి ఉంటుంది. సినిమాల్లో అప్పుడప్పుడు వింటున్నాము. నిజ జీవితంలో ఏ ఒక్క ఇంట్లోనూ తల్లి లాలిపాటలు పాడడం వినపట్టలేదు, కనపట్టలేదు. అయితే లేదమ్మా, అంటే ఒకవేళ తల్లులు వాడినా ఇప్పుడు పుట్టిన పిల్లలు వినట్లేదు. ఎలా వింటారండి? మూవీ పాటలు వాడితేనే వాళ్ళు ఏడు పాప. ఎలా వింటారు? మీ బిడ్డ క్యావ్ అనగానే చిన్న సెల్లు అందులో నొక్కి కార్టూన్ బొమ్మ పెట్టేస్తారు. అందులో అని ఏదో ఇంగ్లీష్లో కార్టూన్ బొమ్మలు వస్తాయి. వాడు ఆ శబ్దం వింటూ ఉంటాడు. ఆ బుజ్జిగాడు ఆ శబ్దం వింటూ ఏడు పాపేస్తాడు. అంటే నువ్వు అప్పుడు నెలల బిడ్డకి, రోజుల బిడ్డకే సెల్ ఫోన్ అలవాటు చేసేస్తున్నావు. ఆ సౌండ్లు, ఆ బొమ్మలు అలవాటు చేసేస్తున్నావు. వాడికి 5 ఏళ్ళు వచ్చేసరికి సోడా బుడ్డి కళ్ళద్దాలు వచ్చేస్తాయి. ఒక 15 ఏళ్ళు వచ్చేసరికి ఈ చెవి వినపట్టలేదండి సరిగ్గా మా అబ్బాయికి అని కంప్లైంట్. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ తల్లులు తండ్రులు చేసే పనుల వల్లే. అంటే లాలి పాడే వ్యవధి కూడా తల్లికి తండ్రికి లేదు. వాళ్ళు వీడికి అన్నం పెట్టాలన్నా, పాలు తాగించాలన్నా, వాడి ఏడుపు ఆపాలన్నా ఓ సెల్లో, ల్యాప్టాపో, టీవీనో, కార్టూన్ బొమ్మలో పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇద్దరే ఉంటారుగా భార్యాభర్త. మరి వాళ్ళు వంట చేసుకోవాలి, ఆఫీసులకి రెడీ అవ్వాలి,
ఈ పిల్లనో ఎవరు చూస్తారు? పని వాళ్ళని పెట్టుకుంటే ఆ పని వాళ్ళు ఓసారి ఇలా ఉయ్యాలు ఊపేసి అటు వెళ్ళిపోతుంది. దాని సెల్ అది మాట్లాడుకోవాలిగా. అందుకని సో అందరూ సెల్ బ్యాచే. ఈ సెల్ బ్యాచ్ వల్ల ఏమవుతుంది, వీడి చెవులు చిల్లెడిపోతున్నాయి, వీడికి తొందరగా చెవుడు వచ్చేస్తుంది, తొందరగా కళ్ళకి దోషాలు వచ్చేస్తాయి. అవునమ్మా, ఈ మధ్య కాలంలో అంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేయటం వల్ల పిల్లలకు ఒక డే కేర్ అని ఒక ఆయాను పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మంచి బిజినెస్ అండి డే కేర్ బిజినెస్. ఆ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎంచక్క వాళ్ళు కన్న పిల్లలు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక 100 మంది పాపాయిలు బాబులు కుట్టి కుట్టి పాపలు వస్తారు. వాళ్ళందరూ సేవ చేస్తున్నందుకు పెద్ద వావ్ మీకు. ఆ ప్లే స్కూలు నడిపేటువంటి వాళ్ళకి నమస్కారం పెడుతున్నాను, పాద నమస్కారం చేస్తున్నాను. ఇటువంటి తల్లిదండ్రులు కన్న బిడ్డల్ని మీరన్నా కనీసం ఆదరిస్తున్నారు, డబ్బులు తీసుకొనైనా ఆదరిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏమండి అలాంటి ప్లే స్కూళ్ళు కూడా లేవనుకోండి, ఆ బిడ్డల గతి ఏంటండి? వాళ్ళు 15-20 ఏళ్ళు వచ్చేసరికి దుర్మార్గులుగాను దోషులుగాను పేషెంట్లుగాను మారే అవకాశము 100% ఉంది. దాని నుంచి కాపాడబడుతున్నారు ఈ ప్లే స్కూళ్ళ వల్ల పిల్లలు కొంతన్నా. అయితే తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమ కలగకపోవడానికి, ఆ గ్యాప్ పెరగడానికి కారణం కూడా ఇదే. నేను ఆది నుంచి చెప్తున్నది ఇదే. దిస్ ఈజ్ ద రీజన్. ఎందుకంటే తల్లి యొక్క స్పర్శ, బిడ్డ కడుపులో 9 నెలలు తల్లి స్పర్శలో ఉంటాడు. పుట్టిన తర్వాత అంత కేవ్ అని ఏడుస్తున్న బిడ్డ తల్లి ఇలా పట్టుకోగానే ఆ తల్లి స్పర్శకి వాడు ఏడుపు మానేస్తాడు. కొత్త వాళ్ళు ఎత్తుకోండి వెంటనే కెవ్వుని ఏడుస్తాడు. ఈవెన్ తండ్రి ఎత్తుకున్నా ఏడుస్తాడు. ఎందుకంటే తండ్రి రోజు మొత్తంలో 1 నిమిషమో 10 నిమిషాలు ఎత్తుకుంటాడు, తల్లి చేతిలో పెట్టేస్తాడు. ఎందుకని భయం, చంటి పిల్లలంటే అని అంటాడు, భయం అంటాడు. ఏమన్నా అంటే ఈ స్పర్శ జ్ఞానము కోల్పోతున్నారు. తల్లికి బిడ్డకి మధ్యన ఉండే కనెక్షను ఆ స్పర్శ జ్ఞానము ఎప్పుడు పోతుంది? 3 months రాగానే వాడిని డే కేర్లో పెట్టేసి ఈవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఈవిడ రాత్రి 9ంటికో 8ంటికో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేసి వంట చెయ్యాలి. అవును. లేకపోతే భర్త ఊరుకోడు, ఆవిడకి తిండి కావాలిగా. మరి ఇంటికి వచ్చాక కూడా బిడ్డని ఎత్తుకోవడానికి ఆవిడకి టైం లేదు. ఈ లోపల ఈయన పాల డబ్బా ఇస్తుంది, అది పాలు పెట్టేస్తాడు, పడుకుంటాడు వాడు. అయితే అమ్మ, ఇప్పుడు డే కేర్ అన్న తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది ఈ సందర్భంగా. చెప్పండి. ఒక 5-6 సంవత్సరాల కిందట నేను నార్మల్గా ఆఫీస్కి వెళ్తున్నా. అది మన హైదరాబాద్లో మెయిన్ చౌరాస్తా. అక్కడ ఒక అడుక్కునేట ఆమె చిన్న బేబీని ఎత్తుకుంది. ఆ బేబీ ఎంత క్యూట్ ఉందంటే అసలు చాలా చక్కగా ఉంది. అంటే ఎత్తుకున్న ఆ మహిళనేమో చిరిగిన బట్టలు, పిచ్చిగా, అంత నీట్గా లేదన్నమాట. అడుకుని భిక్షాటం చేసుకుంటుంది. కానీ ఎత్తుకున్న పాప కొత్త బట్టలు, కప్పిన టవాలు కూడా చాలా కొత్తది. అంటే ఆ బిడ్డ ఎట్లుందంటే గొప్పోళ్ళ ఇంటి బిడ్డలాగుంది. ఈవిడని చూస్తే భిక్షాటన చేసుకుంటుంది. కొనుక్కుంటారు వాళ్ళు, మీకు తెలీదా? నేను తర్వాత ఆఫీస్కి వెళ్ళి పిల్లల్ని కొనుక్కుంటారు, భిక్షాటన చేసుకునే వాళ్ళు కొనుక్కుంటారని నేను న్యూస్లో విన్నాను. ఆ డే కేర్లో రెంట్కి ఇస్తారంట. అయ్యో, అంటే డే కేర్ అని కాకపోయినా ఎవరినైనా చెప్పినా కూడా, అవునమ్మా, నాకు తెలిసిన తర్వాత నాకు అసలు కళ్ళెంబటి నీళ్ళు వచ్చినాయి. అసలు ఇంత దారుణంగా ఉందా? ఇప్పుడు తల్లిదండ్రులేమో నా బిడ్డను చూసుకో అని ఆ రోజు టైం చెప్పేసి వీళ్ళు ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళేమో ఆయాని ఎవరినో నమ్ముతారు. ఆ ఆయ ఏం చేస్తుంది, ఈ బిడ్డకి మెడిసిన్, అంటే నిద్ర లేవకుండా ఏడవకుండా ఒక మెడిసిన్ ఇస్తే 1 hour ఈ అడుక్కునే వాళ్ళకో సంథింగ్ ఏమో ఇస్తే రెంట్కి వీళ్ళు ఆ బేబీని ఎత్తుకొని భిక్షాటన చేస్తారు. అంటే ఇది కొన్ని సంవత్సరాల కిందటమ్మా. ఇప్పుడైతే జరుగుతుందో లేదో నాకు తెలీదు. ఒకనొకప్పుడు అంటే ఇది ఒక పెద్ద మాఫియా. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని చోట్ల బిడ్డల్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారు. ఆ దొంగతనం చేసి అమ్మేస్తారు భిక్షాటన చేసుకునే వాళ్ళకి అని వినికిడి న్యూస్లో చూడడము జరుగుతుంది. ఇలా డే కేర్లో కూడా పిల్లల్ని రెంట్లకి ఇచ్చి ఇలాంటి మాఫియాలు కూడా ఉన్నాయనేది నేను ఇవాళే వింటున్నాను. లేదో నాకు తెలియదమ్మా, బట్ ఒక 5-6 సంవత్సరాల క్రితం మాత్రం ఉంది. నేను నా కళ్ళతోనే నేను చూసిన ఆ సందర్భం. నాకు అసలు ఫస్ట్ అర్థం కాలే. భిక్షం ఎత్తుకునే ఆవిడ ఇట్లుంది, బేబీ ఏమో గొప్పింటి బిడ్డలా ఉంది. అసలు వీళ్ళిద్దరికి ఏంటి? మనకు ఒక అనుమానం అయితే కలుగుతుంది కదా.
నాకు అప్పటి నుంచి ఇది అంతకుముందు నేను ఏంటంటే చిన్నపిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళకు అయ్యో చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళకని నేను దానం చేసేదాన్ని. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో దానం చేస్తలేను. నాకు ఏమన్నా చేయాలనిపిస్తే పిల్లలు తినడానికి నేనేమన్నా కొనిస్తున్నాను తప్ప నేనేం చేయట్లేదు. డే కేర్లో పెట్టే తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఇగో కొత్త న్యూస్ విన్నాను నేను, మీకు తెలుసో తెలీదో, కొంచెం జాగ్రత్తగా ఒక కన్నేసి మీ పిల్లల గురించి మధ్య మధ్యలో ఫోన్ అన్నా చేసి అడగండి అమ్మా, ఫోన్ అన్నా చేసి అడగండి బాబు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, పాలు పట్టించారా, ఫుడ్ పెట్టారా, ఇది వెళ్ళాడా అడిగి తెలుసుకోండి కనీసం. అయ్యో ఇలాంటిది నేను ఇప్పుడే వినడం, చాలా భయంకరమైన విషయం విన్నాను నేను ఇవాళ. అయినా అందరికీ చెప్పగలిగేది ఒక్కటే, తల్లి తల్లిగా ఉన్నంత వరకు, తండ్రి తండ్రిగా ప్రవర్తించినంత వరకు బిడ్డల బ్రతుకు బంగారంలాగా ఉంటుంది. తల్లి తన విధులని తన కర్తవ్యాన్ని ఎప్పుడైతే విస్మరించి సంపాదన కోసం పరుగులు తీస్తూ, అలాగే తండ్రి తన బిడ్డల ఆలన పాలన చదువు సంధ్య మంచి చెడు పట్టించుకోకుండా భార్య మీద విడిచిపెట్టి అత్తమామల మీద విడిచిపెట్టి అలా వదిలేసి వెళ్ళిపోతే, తండ్రి యొక్క అదుపాజ్ఞలు ఉండాలి పిల్లలకి, తల్లి యొక్క ప్రేమ లాలన ఆదరణ ఉండాలి. ఇవి ఏ పిల్లలకైతే లోపిస్తాయో వాళ్ళకి పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ అనిపించుకోదు. అందుకని మీ పిల్లల్ని మీరు ప్రేమగా పెంచుకోండి, కష్టపడి కన్నారు. అటువంటి పిల్లలు మిమ్మల్ని చూడలేదని మీరు ఎంత కుమిలి కృషించి నశించి ఏడ్చినా కూడా నిష్ప్రయోజనము. అందుకని తల్లి తండ్రి, దయచేసి తల్లి తండ్రిగానే మీరు ఉండండి. అలా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి. కొంత సమయమైనా మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. అలాగే పిల్లలకు కూడా చెప్తున్నాను, తల్లిదండ్రుల్ని మాత్రము మీరు ఏ విధంగానూ వాళ్ళ ప్రేమను సంపాదించలేరు, ప్రేమతోటే ప్రేమను సంపాదించగలరు. అందుకని మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి, ఆదరణగా చూడండి. వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినా, వయసు అయిపోయినా ఒంటరిగా మాత్రం దయచేసి ఎవ్వరి మీద విడిచిపెట్టి వెళ్ళకండి. మీరు ఎక్కడుంటే అక్కడే ఉంచుకోండి. మీరు ఎంతలా చూసుకోగలిగితే అలాగే చూసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే మీలాంటి పిల్లల్ని కన్నాక వాళ్ళు మీ చేతుల్లో పసిబిడ్డలతో సమానము. అందుకని వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఏం చెప్పను నేను వాళ్ళకి. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా, అమ్మ మనసు అమృతమే కురియురా, అమ్మ వడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నటికీ తరగని మమతల మూట మమతల మూట. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, అమ్మే లేడను వాడు అసలే లేడు. అమ్మ లేకుండా పిల్లలు ఉంటారా? పుట్టరు కదా. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నటికీ తరగని మమతల మూట మమతల మూట. దేవుడు తనకు బదులుగా దేవుడు మనకు ఎవరికి కనబడ్డు కదా, అమ్మ నాన్నను పంపించాడు అని నేను భావిస్తాను. మీ అందరూ కూడా అలా భావిస్తే ఒక మనిషిగా ఎంతో గర్విస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు అంటే అమ్మ గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించినందుకు, అండ్ అలాగే ప్రజలకు కూడా అంటే జనాలకు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇటు పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, అంటే ఏ విధంగా ప్రేమతో ఉండాలనేది చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నాకు కూడా ఈ రోజున ఎస్పెషల్లీ ఈరోజు, ఏ రోజైనా సరే జన్మంతా మాట్లాడిన తనివి తీరని సబ్జెక్టు తల్లిదండ్రుల గురించి, అటువంటి తల్లి తండ్రి గురించి, ముఖ్యంగా మాతృదేవత గురించి మాట్లాడే సదవకాశాన్ని ఇచ్చినందుకు సువర్ణ మీడియా వారికి
ప్రేక్షక మహాశైలకి అనేక ధన్యవాదాలు. చూసారు కదండి ఈ స్పెషల్ ఎపిసోడ్. మీరు కూడా మదర్స్ డే సందర్భంగా మీ మదర్కి ఒక ప్రామిస్ చేయండి, మీ మదర్కి నచ్చిన విషయం మీరు చేస్తానని. అలాగే ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చి మీ మదర్ని సంతోషపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను మాత్రం బాధ పెట్టకండి. ఇది మీ పిల్లలందరికీ విజ్ఞప్తి. నమస్తే.